వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ ముఖ్యంగా నేర్చుకోవాల్సిన కొన్ని ఏఏ టూల్స్ ఉన్నాయండి. ఎంఎస్ ఎక్సెల్‌లో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఏదైనా రిజల్ట్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఏదైనా ఫార్ములాని యూజ్ చేయాలి లేదా కొన్ని కమాండ్స్‌ని యూజ్ చేయాలి. అవసరం లేదండి. మనం ఇప్పుడు నేర్చుకునే ఈ ఏఏ టూల్స్ ద్వారా మనకు కావాల్సిన రిజల్ట్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. మనకు కావాల్సిన ఫార్ములాని జనరేట్ చేయొచ్చు. ఆ టూల్స్ ఏంటో ఓసారి చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక ఎంప్లాయీస్ నేమ్స్ డేటా ఉందండి. ఈ ఎంప్లాయీస్ నేమ్స్‌లో ఫస్ట్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని సెపరేట్ చేయాలండి. దీనికోసం మనం ఏం చేస్తాము? ఈ సెల్స్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని ఏదైనా ఫార్ములా యూజ్ చేయాలి. అలా అవసరం లేదండి. ఇందులో నేను ఫస్ట్ నేమ్‌ని టైప్ చేస్తున్నానండి. టైప్ చేసి కీబోర్డ్‌లో కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. ప్రతి సెల్‌లో మనకి ఫస్ట్ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను సెకండ్ నేమ్‌ని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా ప్రతి సెల్‌లో సెకండ్ నేమ్ తీసేసుకుందండి. షార్ట్ కట్ ఏందండి? కంట్రోల్ ఈ. ఆ ఆప్షన్ ఏందండి? ఫ్లాష్ ఫిల్. ఈ ఆప్షన్ అనేది చాలా రకాలుగా యూజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాలో నంబర్స్ కూడా ఉన్నాయండి. నంబర్స్‌ని సెపరేట్‌గా టైప్ చేస్తున్నానండి. 785 టైప్ చేసిన తర్వాత కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. ప్రతి సెల్‌లో నంబర్స్ వాటికి సెపరేట్ అయిపోయింది. అంటే మీరు టైప్ చేసిన డేటా ఆ ప్యాటర్న్ అనేది తీసుకుందండి. ఆటోమేటిక్‌గా ఆ విధంగా వచ్చేసింది. అలా ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ముందు మిస్టర్ అని యాడ్ చేశానండి. ఎంప్లాయీ నేమ్ అనేది టైప్ చేశానండి. టైప్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. ప్రతి ఎంప్లాయీ నేమ్ ముందు మిస్టర్ అనేది యాడ్ అయింది. ఇలా మనకు కావాల్సిన ప్యాటర్న్ లో డేటాని సపరేట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఫ్లాష్ ఫిల్. దానికి షార్ట్ కట్ కంట్రోల్ ఈ. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చి చూడండి వేసి నాకు ఇక్కడ నోట్ ప్యాడ్ లో సమ్ ఎంప్లాయీస్ డేటా ఉందండి. ఈ డేటా అనేది ఎక్సెల్ లో యాడ్ చేయాలండి. ఎలా యాడ్ చేయాలి? ఈమెయిల్ ఐడి లాగా క్రియేట్ చేయాలి విత్ కంపెనీ నేమ్ తో సహా. అలా క్రియేట్ చేయాలంటే ఈ డేటాని కాపీ చేయడం, ఎక్సెల్ లో ఇంపోర్ట్ చేయడం, దానికోసం సపరేట్ గా ఫార్ములాస్ యూజ్ చేయడం, ఇదంతా అవసరం లేదండి. ఎలా చేస్తున్నానో చూడండి. నేను డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళానండి. ఫ్రమ్ టెస్ట్ అంటే నోట్ ప్యాడ్ ఫైల్ ని ఎక్సెల్ లో ఇంపోర్ట్ చేయాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేయండి. డేటా ట్యాబ్ లో ఫ్రమ్ టెస్ట్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. మీ నోట్ ప్యాడ్ ఫైల్ ఎక్కడుంది? డెస్క్టాప్ లో ఎంప్లాయీస్ లిస్ట్ సెలక్షన్ చేసి ఇంపోర్ట్ చేయండి. ఇదిగోండి ఆ ఎంప్లాయీస్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్ డేటా ఈ బటన్ ని క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మనకి పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. మీ నోట్ ప్యాడ్ లో ఉన్న ఎంప్లాయీస్ డేటా అనేది ఒక కాలంలో ఉందండి. ఇప్పుడు నాకు సపరేట్ కాలంలో ఈ ఎంప్లాయీస్ నేమ్స్ ని బట్టి సపరేట్ గా ఈమెయిల్ ఐడి లాగా క్రియేట్ చేయాలి అనుకుంటున్నానండి. దానికోసం ఎక్స్ట్రాగా ఒక కాలం యాడ్ చేయాలి. యాడ్ కాలం ఈ ట్యాబ్ లోకి వెళ్ళండి. కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫ్రమ్ ఆల్ కాలమ్స్ ఇదిగోండి సపరేట్ కాలం క్రియేట్ అయింది. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నేమ్ ఏముంది? రాజేష్. రాజేష్ డాట్ ఎస్కే ఎట్ ది రేట్ gmail.com. అంటే ప్రతి నేమ్ ఎండింగ్ లో డాట్ ఎస్కే ఎట్ ది రేట్ gmail.com ఇలా రావాలండి. ఎంటర్ ప్రెస్ చేశాను. ప్రతి నేమ్ కి ఆటోమేటిక్ గా తీసేసుకుందండి. ఓకే ప్రెస్ చేశాను. ఇదిగోండి సపరేట్ కాలంలో ఎంప్లాయీస్ ఈమెయిల్ ఐడి అనేది యాడ్ అయింది. ఈ డేటా అనేది ఎక్సెల్ లో ఇంపోర్ట్ చేయాలి. దీనికోసం మీరు హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. క్లోజ్ అండ్ లోడ్, క్లోజ్ అండ్ లోడ్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్ గా ఎక్సెల్ లో ఇంపోర్ట్ అయిందండి. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ లో ఏదైనా ఎంప్లాయీస్ డేటా అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే ఎక్సెల్ లో ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలండి. చూద్దాం ఒకసారి. ఇక్కడ రాజేష్ ముందే దుర్గా ప్రసాద్ ఇలా టైప్ చేశాను. సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్. ఎక్సెల్లో ఈ పర్టికులర్ టేబుల్ ఫార్మేట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్గా కాలం 1 లో యాడ్ అయింది. అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయిందండి. మీరు నోట్ ప్యాడ్ లో ఎంత డేటా అయినా యాడ్ చేయండి. ఎక్సెల్లోకి వచ్చి రీఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్గా ఆ డేటా అనేది అప్డేట్ అవుతుంది. అండ్ సేమ్ ప్రొసీజర్ యూస్ చేసి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక టేబుల్ ఫార్మేట్ ఇచ్చానండి. డిఫరెంట్ డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు 4 డాక్యుమెంట్ ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఒకళ్ళు 2 డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేశారు. ఒకళ్ళు ఒకటే సబ్మిట్ చేశారు. ఒకళ్ళు 4 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఓకే ఓకే ఇచ్చాను కదండి. ఇక్కడ సబ్మిట్ చేసినట్టు. ఎవరెవరు ఎన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో నాకు నెంబర్స్ రూపంలో రావాలండి. దానికోసం మనం ఫార్ములాస్ అప్లై చేయాలి. ఆ ఫార్ములా ఏంటో నాకు తెలియదు. ఆ ఫార్ములా ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 200 ఎంప్లాయీస్ డేటా ఉందండి. డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేశారు. ఒకేసారి రిజల్ట్ రావాలండి. దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ టేబుల్ రేంజ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా పవర్ క్వరీ ఎడిటర్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆ టేబుల్ అనేది యాడ్ అయిందండి. మీకు సపరేట్ కాలం కావాలి. దీనికోసం మీరు ఏం చేస్తారు? యాడ్ కాలంలోకి వెళ్ళండి. కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఆల్ కాలమ్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఎక్స్ట్రాగా కాలం క్రియేట్ అయింది కదా.
ఇక్కడ ముందు ఎవరెవరు ఎన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో డైరెక్ట్ గా నెంబర్ ఇవ్వండి. ఫస్ట్ ఎంప్లాయ్ ఎన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు? 2 అని ఇచ్చానండి. అండ్ నెక్స్ట్ 1 డాక్యుమెంట్ అండ్ నెక్స్ట్ 4 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన డేటాను బట్టి ఆటోమేటిక్ ఇక్కడ రిజల్ట్ వచ్చిందా రాలేదా? ఇక్కడ 4th పర్సన్ బి కుసుమ ఓన్లీ ఆధార్ కార్డ్ మాత్రమే సబ్మిట్ చేసింది 1 వచ్చింది. ఐ మూర్తి 2 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు 2 వచ్చింది. ఒకవేళ ఇక్కడ 200 ఎంప్లాయీస్ డేటా ఉంటే ఆటోమేటిక్ గా ఆ కౌంట్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి కాలం అనేది క్రియేట్ అయిందా లేదా? అండ్ ఫార్ములా కూడా జనరేట్ అయింది చూడండి. ఇప్పుడు ఈ పర్టికులర్ డేటా అనేది నీకు ఎంఎస్ ఎక్సెల్ లో ఇంపోర్ట్ చేయాలంటే హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి, క్లోజ్ అండ్ లోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్ గా సపరేట్ షీట్ లో మనకి టేబుల్ ఫార్మాట్ అనేది క్రియేట్ అయింది చూడండి. అండ్ కౌంట్ తో సహా. ఇప్పుడు మెయిన్ డేటాలో ఏదైనా ఎక్స్ట్రాగా ఎంప్లాయీస్ డీటెయిల్స్ యాడ్ చేస్తున్నా అండి, ఆటోమేటిక్ గా ఈ టేబుల్ అప్డేట్ అవ్వాలండి. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను జి కిషోర్, ఆధార్ కార్డ్ ఓకే, అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్వర్డ్ 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు వేరే టేబుల్లోకి వెళ్ళండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ అప్డేట్ అయింది. అండ్ ఎన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో ఆ కౌంట్ కూడా ఆటోమేటిక్ వచ్చేసింది 3. ఓకే వ్యూయర్స్, అండ్ నెక్స్ట్ టూల్ చూడండి. ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. రిపీటెడ్ పర్సన్స్ రిపీటెడ్ ప్లేస్ లో రిపీటెడ్ ప్రొడక్ట్స్ ని డిఫరెంట్ వాల్యూస్ కి సేల్ చేశారండి. ఈ పర్టికులర్ టేబుల్ ని బేస్ చేసుకొని పైవోట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే పైవోట్ టేబుల్ ఆప్షన్ దాకా వెళ్ళి మళ్ళీ రోస్ ని కాలమ్స్ ని ఆ ఫీల్డ్ నేమ్స్ ని సెలక్షన్ చేయడం, చేంజెస్ చేయడం చాలా టైం పడుతుందండి. కానీ ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన రిపోర్ట్ అనేది, మనకు కావాల్సిన పైవోట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, పైవోట్ టేబుల్ పక్కనే మీకు రికమెండెడ్ పైవోట్ టేబుల్స్ ఈ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ గా ముందుగానే కొన్ని టేబుల్ ఫార్మాట్స్ వచ్చినాయి చూడండి. ఈచ్ పర్సన్ సేల్స్ వాల్యూ, ఈచ్ ప్లేస్ సేల్స్ వాల్యూ, ఈచ్ ప్రోడక్ట్ సేల్స్ వాల్యూ, ఇలా ముందుగానే మీరు సెలెక్ట్ చేసిన టేబుల్ ప్రకారంగా డేటా అనేది జనరేట్ అయింది చూడండి. నాకు ప్రోడక్ట్ వైజ్ సేల్స్ వాల్యూ కావాలి, సెలక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. సపరేట్ షీట్ లో మనకి ప్రోడక్ట్ వైజ్ సేల్స్ వాల్యూ వచ్చిందా రాలేదా? అండ్ నేను ఈ డేటానే సెలక్షన్ చేశానండి. ఈ డేటా అనేది నాకు చార్ట్ రూపంలో కావాలి. చార్ట్ రూపంలో రావాలంటే ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. చార్ట్ ఆప్షన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. రికమెండెడ్ పైవోట్ టేబుల్స్ లాగా రికమెండెడ్ చార్ట్స్ ఈ ఆప్షన్ ఉండిద్దండి. మీరు సెలెక్ట్ చేసిన డేటా ప్రకారంగా ముందుగానే కొన్ని చార్ట్స్ అనేది క్రియేట్ అయినాయి చూడండి. పై చార్ట్స్, లైన్ చార్ట్స్, మీకు కావాల్సిన చార్ట్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. అలానే వేసి ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. ఇయర్ వైజ్ గా సేల్ చేసిన రిపోర్ట్ ఉందండి. 2020 నుంచి 2023 దాకా. అప్కమింగ్ ఇయర్స్ లో 2024 లో 2025 లో అతను ఎంత సేల్ చేయగలడు అంటే ప్రీవియస్ గా సేల్ చేసిన సేల్స్ వాల్యూస్ ని బట్టి మనం ఆ ఎంప్లాయ్ అనేది ఎంత సేల్ చేయొచ్చు ముందుగానే గ్రాఫ్ రూపంలో చూడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ అండి రాజేష్ వాటికి సెలక్షన్ చేస్తున్నాను. ఇయర్ తో వాటికి సెలక్షన్ చేయండి. ఈ విధంగా ఇయర్ అండ్ సేల్స్ వాల్యూ సెలక్షన్ చేసి మీరు డైరెక్ట్ గా డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫోర్కాస్ట్ షీట్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి అతని సేల్స్ వాల్యూ అనేది ఎప్పుడు డౌన్ అవుతూనే ఉంది ఇయర్ పెరిగే కొద్దీ. అంటే 2024 లో కూడా డౌన్ అవుతుంది. అండ్ ఇంకా మీరు ఇయర్ అనేది పెంచుకోవాలంటే ఇక్కడ పెంచుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా 2028 దాకా. లేదండి ఇక్కడ లక్ష్మీది ఫైండ్ అవుట్ చేయాలి, ఫిల్టర్ చేయండి ఇక్కడ. ఓకేనా, నేను ఇక్కడ లక్ష్మీ వాటికి సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేశాను. దాని తర్వాత ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫోర్కాస్ట్ షీట్. ఇదిగోండి తన యొక్క సేల్స్ వాల్యూ ఈ విధంగా అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ విధంగా సేల్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎక్కువ శాతం ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇయర్స్ కూడా మీరు పెంచుకోవచ్చు. అండ్ శంకర్ అనే పర్సన్ అండి ఈ విధంగా ఉంది గ్రాఫ్. ఇలా మనం వెరిఫై చేసుకోవచ్చు. చూడండి వేసి ఇక్కడ సేమ్ డేటాని సెలక్షన్ చేశానండి. సెలక్షన్ చేసిన తర్వాత డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ క్యూ. ఇక్కడ మనకేంటంటే బాటమ్ రైట్ లో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, క్విక్ అనాలిసిస్. మీ డేటాని ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఇక్కడ ఉన్న ఈ సేల్స్ వాల్యూ అనేది కలర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అంటే ఎంతైతే సేల్ చేశాడో అంత కలర్ అనేది ఆక్యుపై అవుతా ఉంటుంది. అండ్ ఆ సెలెక్ట్ చేసిన డేటాలో లోయెస్ట్, హైయెస్ట్, టాప్ 10 ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. గ్రేటర్ దాన్ అన్నారు అండ్ 90,000 కన్నా ఎక్కువగా సేల్ జరిగినాయి, ఇలా మీరు హైలైట్ చేసుకోవచ్చు. అలానే డైరెక్ట్ గా చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సమ్, యావరేజ్, కౌంట్ అంటే సెలెక్ట్ చేసిన సేల్స్ వాల్యూస్ లో యావరేజ్ సేల్స్ వాల్యూస్ ని అండ్ కౌంట్ ని టోటల్ పర్సంటేజ్ రూపంలో టోటల్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ స్పార్క్ లైన్స్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఒక సెల్ లో చార్ట్స్ ని కూడా మీరు క్రియేట్ చేయొచ్చండి. మీరు డైరెక్ట్ గా మీ డేటాని అనాలిసిస్ చేయాలంటే డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేయాలి.
అంత ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్ షార్ట్ కట్ ఏందండి కంట్రోల్ క్యూ, క్విక్ అనాలిసిస్. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక రిపోర్ట్ ఉందండి. ఇక్కడ ఎంప్లాయీస్ డేటాలో యూనిక్ డేటాని ఫైండ్ అవుట్ చేయాలి, లేదా ఇక్కడ సేల్ చేసిన సేల్స్ లిస్ట్ లో ఎవరైతే ఎక్కువ సేల్ చేశారో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం డిఫరెంట్ ఫార్ములాస్ అప్లై చేయొచ్చండి, కానీ ఏ ఫార్ములా అప్లై చేయాలో తెలియదండి. నేను డైరెక్ట్ గా ఎక్సెల్ అడగచ్చు, ఫార్ములా ఆటోమేటిక్ గా అదే జనరేట్ చేస్తుందండి. ఎలా చేస్తుంది? మనకి ఎక్సెల్ లో యాడ్ ఇన్స్ ఉంటాయి కదండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి, గెట్ యాడ్ ఇన్స్. ఇక్కడ మీరు ఏ యాడ్ ఇన్స్ సెట్ చేయండి. ఏ యాడెడ్ ఫార్ములా ఎడిటర్, ఈ యాడ్ ఇన్స్ ని యాడ్ చేయండి. వన్స్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ యాడెడ్ ఫార్ములా ఎడిటర్ ఈ ట్యాబ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫార్ములా ఎడిటర్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ లో మనకి ఇక్కడ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ జనరేటర్ ఈ ట్యాబ్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎలాంటి డేటా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ టైప్ చేయండి. చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నాను, రిటర్న్ ద యూనిక్ వాల్యూస్ ఫ్రమ్ ది రేంజ్ A1 to A10. నాకు ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ అనేది యూనిక్ డేటా రావాలండి. ఎంప్లాయీ నేమ్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? A2 నుంచి A38 దాకా ఉంది. ఓకే, ఇక్కడ నేను A2 అండ్ A38 ఇలా ఇచ్చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఇదిగోండి, ఆటోమేటిక్గా ఫార్ములా జనరేట్ అయిందా లేదా? ఈ ఫార్ములా మొత్తాన్ని కాపీ చేసి ఎక్కడైతే యూనిక్ డేటా రావాలో అక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయండి. ఇదిగోండి, ఆ ఎంప్లాయీస్ డేటా యూనిక్ డేటా అనేది ఆటోమేటిక్ వచ్చేసింది. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. రేంజ్ B2 అబవ్ 50,000, 50,000 కన్నా ఎక్కువగా ఉంటే సేల్స్ వాల్యూ అనేది గుడ్ అని రావాలి, కాకపోతే యావరేజ్ అని రావాలి. ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఫార్ములా వచ్చిందా రాలేదా? ఈ ఫార్ములా మొత్తాన్ని కాపీ చేయండి. ఇదిగోండి, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఫార్ములాని, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి, యావరేజ్ వచ్చింది. అండ్ ఫిల్ హ్యాండిల్ ని డబుల్ క్లిక్ చేయండి. అండ్ వీళ్ళు సేల్ చేసిన వాల్యూ అనేది 50,000 కన్నా ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా గుడ్ వచ్చింది, 50,000 లోపు ఉంటే యావరేజ్ వచ్చింది. ఇలా మీకు కావాల్సిన రిజల్ట్ని ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా ఫార్ములా అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. చూడండి వ్యూయర్స్, ప్రీవియస్ గా మీరు ఏం చేశారండి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఫార్ములా జనరేట్ అయ్యింది, దానికి తగ్గట్టుగా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మీరు రిజల్ట్ ఇస్తారు, ఆ రిజల్ట్ కు తగ్గట్టుగా ఫార్ములా ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 2 సబ్జెక్ట్ మార్క్స్ అనేది టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను టోటల్ ఎంత అండి, 78, 130, 110. ఇదిగోండి, మీరు ఇచ్చిన రిజల్ట్ ని బట్టి ఆటోమేటిక్ గా ఫార్ములా అప్లై అయింది. షో ఫార్ములా కొట్టండి. ఇదిగోండి, ఫార్ములా కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. అప్లై కొట్టండి, ప్రతి దాంట్లో ఆటోమేటిక్ గా ఫార్ములా క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇలా కూడా ఆటోమేటిక్ గా ఫార్ములాస్ అనేది జనరేట్ అవుతాయి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.